వికారాబాద్ జిల్లా తాండూరులో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సీతారాంపేటలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మరియు జిల్లా ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా హాజరయ్యారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కలిసి హరిజనవాడలో నాయకులు సహపంక్తి భోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, సుదర్శన్ గౌడ్ మరియు పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మ్యాతరి లాలయ్య, బూత్ అధ్యక్షులు విక్రాంత్, బోరే అంబదాస్, ప్రమోద్లతో పాటు బీజేపీ కార్యకర్తలు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరితో కలిసి భోజనం చేయడము, కలిసి కూర్చోవడము, కలిసి నడవడము, మరి కార్యక్రమాల్లో కాకుండా సమాజంలో అన్ని కార్యక్రమాల్లో కూడా అందరం కలిసిమెలిసి మరి జీవనం కొనసాగించడం అనే సిద్ధాంతం ఏదో ఉంది. దాన్ని ఆచరణ రూపంలో చేయాలంటే మరి ఇలాంటి మహానుభావులు మనకు ఆదర్శం. మరి వారి యొక్క ఆదర్శాలను ఈరోజు మరి ప్రాక్టికల్గా ఆచరణ రూపంలో చేస్తున్నటువంటి మరి తాండూరు పట్టణంలోని భారతీయ జనతా నాయకులు ఎవరైతే ఉన్నారో మన బాలేష్ గుప్తా గారు, మరి జుంటుపల్లి వెంకట్ గారు, సుదర్శన్ గౌడ్ గారు, విజయ్ గారు, బాలేష్ గుప్తా గారు, మరి వివిధ నాయకులందరూ కూడా వీళ్ళందరూ నిజంగా కూడా ధన్యులని చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క పుట్టినరోజున ఈ కార్యక్రమం చేపట్టడము నిజంగా చాలా గర్వించదగ్గది, హర్షించదగ్గది. మరి వారందరికీ కూడా జిల్లా పార్టీ నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పూర్వ ప్రస్థానమైన జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినం ఇది. వారిని స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం అంటే వారి ఆశయం మేరకే, వారి ఆశయం ఏంటంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం యొక్క ఫలము అందాలనేది వారి ఆలోచన. ఆ కార్యక్రమంలో భాగమే ఒక దళిత నాయకుడు, జిల్లా కార్యదర్శి అయిన వెంకటేష్ గారి ఇంట్లో దళితవాడలో సహపంక్తి భోజనాలు వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. వారి ఆలోచన విధానం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదైతే దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది చేతుల్లోనే కాకుండా అందరికి కూడా దేశం యొక్క అన్ని ఫలాలు అందాలి, అన్ని వర్గాలు కూడా సమానంగా చూడబడాలి అనే ఆలోచనతో వారు ఉన్నారు. 1926లో వారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత వారు ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన కోర్సులు కూడా పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత వారు ప్రభుత్వ ఉద్యోగంలోకి పోకుండా ఆర్ఎస్ఎస్లో ఫస్ట్గా పూర్తి సమయ కార్యకర్తగా వారి జీవితాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో జాతికే వారి జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కుల, మత, జాతి, వర్గ వివక్షణ లేకుండా మన దేశంలో అందరూ సమానంగా చూడబడాలి. అందరికీ కూడా విద్య, వైద్యము, మౌలిక వసతులు అందినప్పుడే భారతదేశం పూర్తిగా స్వాతంత్రం సిద్ధించినట్టు ఆలోచనతో వారు ముందుకు పోయినారు. కాబట్టి ఆ విధంగా వారు ముందుకెళ్ళినారు. వారు దేశం కోసమే తిరుగుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రైల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడే వారిని హత్య గావించబడ్డారు. కానీ ఇప్పటికి కూడా అది మిస్టరీనే, ఎట్లా చనిపోయినారా లేకపోతే చంపబడ్డారా అనేది. ఆ విధంగా వారి జీవితాన్ని మన దేశం కోసం సమర్పించడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాయకులు ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలల్ని ఒకే దేశం కింద, ఒకే రాజ్యాంగం కింద, ఒకే జాతీయ జెండా కింద మనమందరం
ఒకే ప్రధాని కింద ఉండాలి అనే ఆశయం, వారి 370 ఆర్టికల్ని రద్దు చేయడం కానీ, దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ అనే ఉండొద్దని కానీ వీరిద్దరి అభిమతం. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కూడా కాశ్మీర్ వెళ్ళి వస్తుంటే వారు కూడా హత్య గావించబడ్డారు. కాబట్టి ఆ విధంగా వారిని మనం స్మరించుకుంటూ జరుపుకుంటున్న కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ అన్నం తీసుకో ఒకసారి.